హాయ్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ చేసే ప్రతి ఒక్కరికి నేను నాకు తెలిసిన కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాను కదండి. నాకేం పెద్ద తెలియదండి, నేను ఉపయోగపడేవే నా అక్క చెల్లెలకి నాలా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతున్నాయని నాకు తెలిసినవి చెప్తున్నాను అంతేనండి. అయితే నేను ఒక స్టాండ్ అయితే తీసుకున్నానండి. ఈ స్టాండు మా అబ్బాయి బుక్ చేశారండి, అంటే అక్కగారు బాబు తను బుక్ చేశాడు. అయితే నేను ఇదివరకు వాడిన స్టాండ్లు కూడా మీకు చూపిస్తాను. వీడియో చేయడానికి ఏమీ అవసరం లేదని నా ఛానల్ చూస్తే చాలామందికి అర్థమవుతుందండి. నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న ఫోన్ అయితే ఇదేనండి. ఈ ఫోన్ తోటే నేను ఒక 500 మందిని కుటుంబ సభ్యులను అయితే తెచ్చుకోగలిగాను. ఆ తర్వాత ఇంకొక ఫోన్ మార్చాక ఛానల్ బాగుంది. ఒక వీడియో అప్లోడ్ చేస్తే మరో వీడియో డిలీట్ చేస్తేనే కానీ మరో వీడియోకి షూట్ అయితే ఉండేది కాదండి. అంత చిన్న ఫోన్తో నేను 2 రోజులకి 3 రోజులకి ఒక వీడియో అయితే పెడుతూ ఉండేదాన్ని. అప్పటికి షార్ట్ వీడియోలు లేవండి, షార్ట్ వీడియోలు తర్వాతే వచ్చాయి. షార్ట్ వీడియోలు పెట్టడం కూడా నాకు తర్వాత నేను నేర్చుకున్నాను. ఇవి ఆటోమేటిక్గా చిన్నదా పెద్దదని చూడరండి, కంటెంట్ ఉంటే తప్పనిసరిగా చూస్తారు. అయితే ఇవాళ నేను ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు నేను డబ్బులు వస్తాయని అనుకోలేదు, అలా చేస్తానని కూడా అనుకోలేదు. నేను పండించిన పువ్వులు అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. చాలాసార్లు చెప్పాను అనుకోండి ఇది. అయితే నేను ఇదివరకు వాడిన స్టాండ్ని కూడా చూపిస్తాను. అయితే ఈ కంపెనీ అయితే ఇదండి. బాబు అయితే బాగుంది అన్నాడు. ఇన్స్టాగ్రామ్ వీడియోలు అయితే చేసుకుంటాడు బాబు ఎప్పుడన్నా సరదాగానే. వాడు బుక్ చేసుకున్నాడట, బాగుంది పిన్ని అన్నాడండి. అయితే నాకు స్టాండ్ ఏదన్నా పురమాయించి బాబు అని అడిగితే ఇది బాగుంది అన్నారండి. అయితే చూద్దాం అని తెప్పించుకున్నాను, బాగుంది. అయితే మీకు కూడా తన దగ్గర ఉన్నది చూశానండి, మీకు కూడా ఇది చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇది రీజనబుల్గా ఉందండి. ఇన్నాళ్ళు నేను ఈ స్టాండ్నే కావాలని అనుకున్నాను. నేను అనుకున్నది ఒకటి అయింది, వచ్చింది మరొకటి అయిందండి. ఫోటోలు ఇలా తీసుకోవచ్చండి. ఇది అవసరం లేదంటే మనం ఇలా తీసి పక్కన పెట్టేయచ్చు. అలానే ఇది చిన్న సైజు కెమెరాని కూడా అమర్చొచ్చండి. ఇది మనం ఇలా ఇప్పుడేమోనండి మనకి ఇది ఫోన్ పెట్టడానికండి. ఫోన్ మనకి ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని, కొత్తది కదండి కొంచెం బిగ్గా ఉంది. మనం ఈ ఫోన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కావాలన్నా ఇది మార్చుకోవచ్చండి. అలానే ఇటు అడ్డం కానీ మనకి షార్ట్ కావాలనుకున్నప్పుడు ఇలా మార్చుకోవచ్చు. షార్ట్ తీసుకోవచ్చు, షార్ట్ వీడియోలు ఇలా తీసుకోవచ్చండి. మనం ఫుల్ వీడియో తీసుకునేటప్పుడు మాత్రం ఇలా అడ్డంగానే తీసుకోవాలి. ఆ చిన్న స్టాండ్ అయితే మాత్రం ఇలా ఇంత స్ట్రాంగ్ ఉండదు. అందుకే అది ఎక్కడైనా పెడితే గాలికి పడిపోతుందేమో అని భయపడిపోతూ ఉంటాను. నేను మొన్న కాకినాడ బీచ్కి వెళ్ళాం కదండి, ఆ బీచ్లో అయితే పడైపోయింది ఇది ఫోన్ తోటి. అది పడిపోయింది, మన ఫోన్ పోతుంది కదండి. ఇది మాత్రం చాలా బాగుంది. చూసారా, ఇది 5 అడుగులు పైనే ఉందండి. మనం ఇంత పెడితే స్టాండ్ కొంచెం ఊగేటట్టు ఉందండి. అలా కాకుండా మనం ఇది తగ్గించుకుని ఇలా అయితే సరిపోతుందండి. నిజానికి ఈ మాత్రం ఉంటే చాలండి. మనం ఫోను మన ఎదురుగుంటా పెట్టి వీడియో చేసుకోవటానికి. మీకు వీడియో నేను ఎలా చేస్తానో కూడా ఒక వీడియో చేస్తానండి. మనకి ఈ సైజ్ సరిపోతుంది. చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా 1100 అయిందండి. ఇది మనకే రేట్ అయితేని చాలా బాగుంది. మీకు నేను నా దగ్గర ఉన్నవి అన్నీ కూడా చూపిస్తాను. అన్నిటి మీద కూడా ఇది బాగా నచ్చింది. మనం ఇలా షార్ట్కి అయితే ఇలా, ఫుల్ వీడియోకి అయితే ఇలా. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు ఇది బాగుందండి. మీకు లింక్ అయితేనండి మా బాబుని అడిగి మీకు వీడియోలో లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ వాడిన స్టాండ్ అండి ఇది. ఇదివరకు నేను కనిపించకుండానే వీడియోలు చేసేదాన్ని, లేదంటే పిల్లల్ని ఎవరొకళ్ళని కేకేసి కొంచెం వీడియో తీయమనేదాన్ని అండి స్టార్టింగ్లోని. ఆ తర్వాత వీడియో అంతా నేను తీసుకునేదాన్ని. కానీ ఎవరు వస్తారు చెప్పండి, అస్తమానును ఎవరో వచ్చేవారు కాదు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఉమా వచ్చేది. మీకు అందుకే ఉమాని నేను కెమెరామెన్ అని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాను. ఉమా వచ్చేది, అది వారానికి ఒక్కసారి వీడియో తీసుకుండేదానండి. బాగుంది. ఈ స్తంభానికి మనం ఏదన్నా బరువు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటానండి. ఇది మన వాటర్ టిన్ను అడుగు
భాగం అండి ఇది. ఇదేమో మన ఇంట్లో ఉన్న పైపు, వేస్ట్ పైప్ అండి ఇది. ఏదో చేద్దామని రెడీ చేశాను, నాకు అవ్వలేదు, కోసాను కానీ అవ్వలేదండి. దానికి నేను స్టాండ్గా కింద ఇలా డబ్బా పెట్టి, ఇదివరకు జాడీ ఉండేదండి, జాడీ అయితే పోయింది. జాడీ తర్వాత ఇది పెట్టి వాటర్ అయితే వేసుకుంటాను. ఇలా ఒక కుండీ అయితే పెట్టానండి. ఇలా మట్టి ఉంటుంది, మొక్క ఉండేది కూడా పెట్టేదాన్ని, దీని మొక్కలాగా ఉండేది. ఒక కుండీ అయితే పెట్టేదాన్ని అండి. ఎలా పెట్టామనుకోండి ఫోను పడిపోతుంది కదా, ఒక కుండీ పెట్టేదాన్ని. దీంట్లో మొక్క కూడా ఉండేది ఒక్కొక్కసారి ఒట్టి కుండీ ఉండేదండి. నవ్వకండి ఎవరన్నా, ఎందుకంటే నేను చేసే పనే చెప్తున్నాను. నాకు ఇక్కడ దాపారకం ఏముండదండి, నేను ఏదైనా సరే ఓపెన్గానే మాట్లాడతాను. అయితే వేలకు వేలు పెట్టి ఇది అన్నీ చెయ్యాలి, యూట్యూబ్లో సంపాదించేయాలి అని ఎప్పుడు తపనైతే పడలేదండి, ఇప్పుడు పడను నేను. అదే నాకు సంపాదన దీని మీదే అని ఏం లేదండి. అయితే ఈ ఫోన్ని, ఇదే ఫోన్ అండి, ఈ ఫోన్ని నేను ఇలా ఈ రెండు కర్రల మధ్యన నేనైతే ఇలా మాట్లాడుతూ ఉండేదాన్ని అండి. ఇలా మాట్లాడి వీడియో అయితే తీసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఇది ఫస్ట్ కెమెరా, నాకు కెమెరాకి స్టాండ్ అయితే ఇదండి. తర్వాత ఫస్ట్ ఫోన్ ఇదండి, కెమెరా స్టాండ్ ఇదండి. ఇది అలాగ అయిపోయింది కదండి. ఇది అలా ఉండగా మా పాపనే ఒక స్టాండ్ బుక్ చేయమ్మా అన్నానండి. అయితే తను బుక్ చేసింది, ఒకటి 500 ఉంది, ఒకటి 1000 ఉందమ్మా అన్నదండి. అయితే 500 చిన్నదవుద్ది కదమ్మా, మనకి ఇలా నుంచుని మాట్లాడుకోవటానికి సరిపడగా ఉండాలి కదా, నాకు 1000 రూపాయలది బుక్ చేయమ్మా అన్నానండి. అయితే ఇది ఇంతకీ 1000 రూపాయలు దానికి 500 దానికి తేడా ఏటో తెలుసా అండి? 1 అడుగు తేడా అండి. ఇది చూసారా, ఇది 1 2 ఇదండి 3 అడుగులదండి. ఇది 3 అడుగులదండి. మనీ 500 ఏమోనండి 2 అడుగులదండి. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. అయితే వచ్చాక ఏం చేస్తామండి, ఒకటి మైకు కూడా పురమాయించానండి. మైక్ అయితే అసలు పనికి రాలేదు, పక్కన పడేసాను. ఇది ఏం చేస్తామండి, ఇంకా దీన్ని ఉపయోగం అయితే లేదని ఇది పక్కన పాడేసండి. మనీ నేను ఇంకొక స్టాండ్ అయితే బుక్ చేసుకున్నానండి. అది ఇప్పుడు వరకు మీకు వీడియో తీస్తున్నాను కదా, అదే స్టాండ్ అండి. లైట్ వచ్చండి, ఎత్తు కూడా బాగానే వచ్చింది ఇది కూడానే. అయితే లైట్ అయితే ఎన్నాలో మన్నలేదండి. ఇది కూడా ఫుల్ వీడియో పెట్టానండి, అది కూడా నేను మీకు స్టోరీలో పెడతాను చూడండి. ఇది కూడా బాగానే పనికొచ్చిందండి, కానీ ఎన్నాలో మనకి లైట్ అయితే పనికి రాలేదు. ఇంట్లో ఉన్నప్పుడు మన ముఖానికి చీకటి పడుతుంది కదండి, అలాంటప్పుడు ఈ లైటు ఇక్కడ కెమెరా మనం ఫోన్ పెడతాం కదండి, ఇక్కడ మనం ఇలా ఈ లైట్ మన ముఖానికి కొట్టి చాలా బాగుంటుందండి. కానీ ఎన్ని రోజులు మనలేదండి, నాకు పోయింది. కానీ నేను తోటలో మాత్రం ఇది వీడియోకి మాత్రం బాగానే ఉందండి. నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు స్టాండ్ లేదండి, బయటికి వెళ్ళేటప్పుడు స్టాండ్ కావాలి. ఆ తర్వాత తోటలోకి కూడా ఇది ఆల్రెడీ ఒకసారి ఇరిగిపోయిందండి, నేను ఎంసీలు పెట్టి దీన్ని వాడుకుంటున్నాను. ఇంకోనండి ఈ తర్వాత దీన్ని తీసేద్దాము, ఎందుకంటే తోటలో నేను దీన్ని ఇలా పక్కనైతే పెట్టేస్తానండి. ఇలా తోటలోనే ఉంచేస్తున్నాను నేను, ఏదో పక్కన చెట్టు నీడని అయితే పెట్టేస్తున్నాను. కుదిరితే ఇంట్లోకి అయితే పట్టుకెళ్తానండి, అలా ఉంటుంది ఆ స్టాండు. అందుకే ఈ స్టాండ్ అయితే తీసుకోవటం జరిగింది. చూసారా, ఈ స్టాండ్ మాత్రం మన తోటలోకి పనికొస్తుందండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్తానికి కూడా పనికొస్తుంది. ఇదండి కంపెనీ అయితే మరి ఇలా ఉంది. నాకు ఇది మాత్రం బాగుంది, మీకు మరోసారి చూపిస్తున్నాను. ఇదిగోనండి, ఈ వీడియోలో మీరు ఫోటోని తీసుకుని బుక్ చేసుకోండి, చాలా బాగుంది. లింక్ అయితే బాబుని అడుగుతానండి, పంపించమంటాను. అంటే చాలా సింపుల్గా, పెద్ద బరువు అయితే లేదండి, పర్వాలే, కానీ స్ట్రాంగ్ అయితే ఉందండి. మనం వీటిని అయితే చక్కగా ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి ఇది ఒక కరెక్ట్గా అడుగు అయితే ఉందండి. అలా అయిందండి, అయినా చాలా బాగా పనికొచ్చిందండి. నాకు 2 సంవత్సరాలు చాలా బాగా ఉపయోగపడింది. ఇక అస్తమానం వీడియోకి ఫోన్కి ఇలా తీయటం పెట్టడం వల్ల పోతాయండి, ఎలాంటిదైనా పోతుంది. ఇలా నాకు ఇది మంచి ఉపయోగం, మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి. మరి ఈ చిన్నదైతే మాత్రం బాగానే ఉపయోగపడిందండి, కానీ ఇంకా పనికిరాదు. ఇది బాగుంది కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ మాత్రం చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి వీడియో వెళ్తుంది.
నేను ఈ వీడియోలు పెట్టడానికి కొంచెం హుషారైతే వస్తుంది. ఇలా ఒక కుండీ పెట్టండి. ఇలా కూడా మీరు వీడియోలు అయితే తీసుకోవచ్చు. ఇలా వీడియోలు తీసుకుని మీరు చక్కగా చేసుకోవచ్చు. మనకి ఎలా చేసింది అన్నది కాదండి, మనకు కంటెంట్ ఉండాలండి. కంటెంట్ ఉంటే చిన్న ఫోను పెద్ద ఫోన్ అని చూడరండి. 10 మందికి ఉపయోగపడన్నా ఉండాలి, లేదంటే అందరూ హ్యాపీగా నవ్వుకునేటట్టు ఉండాలి. నేను మన ఛానల్లో చాలా వీడియోల్లో నేను మోటివేషన్ మాటలు పెడుతూ ఉంటాను. నాకే ఒక్కొక్కసారి అండి ఆ మాటలు వింటే ఎంత ఎనర్జీ వస్తుందండి. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా ఆ వాయిస్ నాకు నచ్చింది మట్టుకి నేను వీడియోలో అయితే పెడుతూ ఉంటాను. చాలామంది నన్ను ఎందుకు అలా పెడుతున్నాను, మా పిల్ల కూడా కోపం అవుతుందండి. కానీ కొంచెం ఎప్పుడైనా డల్ అయినప్పుడు అండి ఆ మాటలు వినగానే కొంచెం మోటివేషన్ అయితే వస్తుందండి నాకైతేని. అలా మీకు కూడా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో పెడుతూ ఉంటాను. మరి మన ఛానల్ ఆ వీడియోలు కూడా చాలా బాగా చూస్తున్నారండి. అందుకే నేను ఆ వీడియోలు పెడుతూ ఉంటాను. చాలామంది మనకి సభ్యులు కూడా వస్తున్నారు. ఇలా చిన్న చిన్న ఆలోచనతో మనం ప్రతిదాన్ని ముందు వెళ్ళాలి. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకూడదండి. డబ్బు సంపాదించాలని ఆత్రం కరెక్ట్ కాదు. అలా అని మనం వస్తుంది కాదని ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదండి. రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడాలి. అలాగే ఖర్చు పెట్టడానికి కూడా మనం ఆలోచించి ఖర్చు పెట్టాలి. నేనైతే ఇలాగా ఆలోచిస్తానండి. ఇప్పుడు ఏది కొనాలన్నా ఇబ్బంది లేదు, దానికి ఉపయోగం ఉంది కాబట్టి ఫస్టే మనం పెట్టుబడి పెట్టి ఏం చేసాం, డబ్బులు ఇలాగ అయిపోయి యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రాలేదని బాధపడకండి. అసలు యూట్యూబ్ ఛానలే ఒక లక్ అండి. దాన్ని మనం హ్యాపీగా తీసుకోవాలి తప్ప ప్రతిదాన్ని భారంగా తీసుకోవద్దు. ఇది మాత్రం మా అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి మాత్రమే. ఎందుకంటే నాలా చాలామంది ఉన్నారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈవిడికి ఏం తెలుసు, ఈవిడికి మాట్లాడటమే రాదు కదా, ఈవిడ చెప్తుందా, మా టెక్ ఛానల్ చెప్పవలసినవన్నీ వీడియో చెప్పేస్తుందా అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. ఎందుకంటే అండి నా అనుభవమే నేను చెప్తున్నానండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ బాయ్.